హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఆర్టీ ఆన్లైన్ అఫీషియల్ ఛానల్. మై సెల్ఫ్ ప్రసన్న కుమార్. లాస్ట్ వీడియోస్లో మనం నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. సో అందులో డిఫరెంట్ క్వశ్చన్స్ గురించి కూడా అన్ని మోడల్స్ కూడా కవర్ చేసాం. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ ఫర్ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ గురించి అయితే చాలా యూజ్ అవుతుంటాయి ఆ క్వశ్చన్స్. ఓకే, అందులో క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫరెంట్ షార్ట్ కట్స్తో నేర్చుకున్నాం. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో కూడా సేమ్ షార్ట్ కట్స్తో నేర్చుకుందాం క్వశ్చన్స్ అన్నీ కూడా. ఈ టైమ్ అండ్ వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఏంటంటే M1 D1 H1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 H2 బై W2. ఓకే, ఇక్కడ మ్యాన్ అనేది ఎవరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే డేస్కి. సో మ్యాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. సో మ్యాన్ అనేది ఇంక్రీజ్ అయ్యారనుకోండి, డేస్ అనేవి డిక్రీజ్ అవుతుంటాయి. ఎక్కువ మంది వర్క్ చేస్తుంటే తక్కువ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తక్కువ మంది వర్క్ చేస్తుంటే ఎక్కువ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ అదే మ్యాన్ అనేది అవర్స్కి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, మ్యాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్స్. సో ఎక్కువ మెన్ వర్క్ చేస్తే తక్కువ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది, తక్కువ మెన్ వర్క్ చేస్తే ఎక్కువ అవర్స్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ వన్, మ్యాన్ వర్క్. ఓకే, సో ఎక్కువ మెన్ వర్క్ చేస్తుంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ అవుతుంటుంది. ద మోర్ మ్యాన్ వర్క్, ద వర్క్ డన్ ఈజ్ ఆల్సో మోర్. ద లెస్ మెన్ వర్క్, ద వర్క్ డన్ ఈజ్ ఆల్సో లెస్. ఓకే, సో both are directly proportional to each other. Okay, next one, టూ మెన్ ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, తను 10 డేస్లో వర్క్ చేస్తున్నాడు. బి అనే పర్సన్ 20 డేస్లో వర్క్ చేస్తున్నాడు. ఓకే, సో ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తుంటారో అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఓకే, దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే పర్ డే వర్క్, పర్ డే కాన్సెప్ట్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏమైనా ఉన్నదంటే ఫార్ములా మెథడ్. థర్డ్ వన్ అయితే పార్ట్స్ మెథడ్. ఓకే, పార్ట్స్ అంటే ఎఫిషియన్సీ కూడా ఇంక్లూడ్ అవుతుంటుంది. ఓకే, పార్ట్స్ మెథడ్ ఆర్ ఎఫిషియన్సీ మెథడ్. సో ఓకే, పర్ డే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెథడ్ అంటే ఏ అనేవాడు 1 డేలో ఎంత వర్క్ చేస్తాడంటే 1/10 వర్క్ చేస్తాడు. బి అనేవాడు ఎంత వర్క్ చేస్తాడంటే 1 డేలో 1/20 వర్క్ చేస్తాడు 1 డేలో. ఓకే, పర్ డే వర్క్. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటంటే 20. 10 2 20, 20 1 20, 1 × 1 1. ఓకే, 3/20. సో ఫైనల్గా ఆన్సర్ని ఏం చేయాలంటే రివర్స్ చేయాలి, 20/3. సో వీళ్ళిద్దరు కలిసి ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పర్టికులర్ జాబ్ ఇన్ 20/3 days. 20/3 days. ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటంటే ఫార్ములా మెథడ్. అది AB/A+B. ఏ ఎన్ని డేస్లో చేస్తారంటే 10 days, బి ఎన్ని డేస్లో చేస్తారంటే 20 days. ఇద్దరు కలిపి AB/A+B కదా, 10 × 20/10 + 20. ఓకే, అంటే 200/30. 200/30. 0 0 క్యాన్సిల్, అగైన్ 20/3. ఇదేంటిది ఫార్ములా మెథడ్. నెక్స్ట్ పార్ట్స్ మెథడ్ ఏంటంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 2కి ఎల్సిఎం ఎంత 20. 10 2s 20 1s. ఎఫిషియన్సీ టోటల్ వర్క్ ఎంత ఉంటుందంటే ఎల్సిఎంఏ టోటల్ వర్క్ 20 బై ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత, ఫస్ట్ వాడి ఎఫిషియన్సీ ఏ అనేవాడు ఎఫిషియన్సీ 2, బి అనేవాడు ఎఫిషియన్సీ 1, అంటే ఇద్దరు 20/3. ఓకే, దిస్ ఈజ్ ద పార్ట్స్ మెథడ్ ఆర్ ఎఫిషియన్సీ మెథడ్. ఓకే, పర్ డే కాన్సెప్ట్ అనేది ఒక 2 పర్సన్స్కి అయితే కొంచెం ఈజీగా చేయొచ్చు. 1/20, 1/10, 1/10 + 1/20 + 1/30 + 1/40 అలా. అంటే 2 పర్సన్స్కి అయితే ఈజీగా చేయొచ్చు, కానీ 3 పర్సన్స్ 4 పర్సన్స్ 5 పర్సన్స్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పోనీ తర్వాత లాస్ట్లో మనం రివర్స్ చేయకపోయాం అనుకోండి, 3/20ని రివర్స్ చేయకుండా కూడా మర్చిపోయినా కూడా ఆన్సర్ అనేది రాదు. ఓకే, పర్ డే కాన్సెప్ట్ అది. ఓకే, పర్ డే కాన్సెప్ట్ అంతగా యూజ్ చేయం, చాలా రేర్గా యూజ్ చేస్తాం ఆ ఫార్ములా. ఓకే, పర్ డే కాన్సెప్ట్ అనేది
కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పేసి అది రేర్గా యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ ఫార్ములా మెథడ్ అంటే 2 పర్సన్స్కి అయితే ఒక ఫార్ములా వచ్చింది AB/A+B. అదే 3 పర్సన్స్కి అయితే ఇంకో ఫార్ములా వస్తుంది. అదేంటంటే ABC/AB ప్లస్ BC ప్లస్ CA. అంటే 3 పర్సన్స్కి వచ్చినప్పుడు ఒక ఫార్ములా అయిపోతుంది, 4 పర్సన్స్కి వచ్చినప్పుడు ఒక ఫార్ములా అయిపోతుంది. అంటే డిఫరెంట్ పర్సన్స్కి వచ్చినప్పుడు డిఫరెంట్ ఫార్ములాస్ వస్తున్నాయి కాబట్టి చాలా ఫార్ములాస్ ఎక్కువ నేర్చుకోవాలి. అప్లై చేస్తున్న కొద్ది ఫార్ములా మెథడ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. 2 పర్సన్స్కి అయితే ఈజీగా చేయగలం 20/20/10+20. అదే 3 పర్సన్స్కి అయితే కాంప్లికేషన్స్ అయిపోతుంది. A/B/C/AB ప్లస్ BC ప్లస్ CA. అన్ని క్వశ్చన్స్ కూడా 10-20 ఇవ్వరు కదా, డిఫరెంట్ నెంబర్స్ ఇస్తుంటారు. సో అలాంటప్పుడు అయితే ఫార్ములా మెథడ్ అనేది కొంచెం కష్టం అయిపోతుంటుంది. సో ఫార్ములా మెథడ్ కూడా ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఫైనలీ ఏ మెథడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటామంటే పార్ట్స్ మెథడ్ ఆర్ ఎఫిషియన్సీ మెథడ్, థర్డ్ మెథడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. ఓకే, సో ఇక్కడ ఏమైతే యూజ్ చేసామో పర్ డే కాన్సెప్ట్, ఫార్ములా మెథడ్, పార్ట్స్ ఆర్ ఎఫిషియన్సీ, ఇవి ఏవైతే యూజ్ చేస్తామో అదే పైప్స్ అండ్ సిస్టంలో కూడా సేమ్ అవే యూజ్ చేస్తాం. అక్కడ పైప్ అనేది ఏంటంటే ఏ పైప్ అన్నది ఉంటుంటుంది, బి పైప్ అన్నది ఉంటుంది. రెండు కూడా ఫిల్లింగ్ పైప్స్ అయితే సేమ్ ఇలానే ఉంటాయి. రెండు ఫిల్లింగ్ పైప్స్ అయితే ఇలాగైనా అన్నీ చేయొచ్చు. సేమ్ ఆన్సర్ వస్తుంది, 20/3 అని వస్తుంది. ఫిల్లింగ్ పైప్స్ అయితే ఉంటాయి. పర్ డే కాన్సెప్ట్, ఫార్ములా మెథడ్, ఎఫిషియన్సీ మెథడ్ అంతా కూడా సేమ్ ఉంటాయి. కానీ ఇన్ కేస్ ఒకసారి అయితే నెగిటివ్ పైప్ మీన్స్ ఏంటంటే ఎంటీ పైప్ ఉన్నదనుకోండి, అప్పుడైతే నెగిటివ్ ఎఫిషియన్సీ కూడా నెగిటివ్ వస్తుంది. ఎఫిషియన్సీ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2+1 కాదు 2-1. అప్పుడు ఎంత వస్తుందంటే 2-1 ఎంత వస్తుందంటే 1 వస్తుంది. అంటే 20/1 అంటే 20. A and B pipes together can do a job in 20 hours. 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. A and B both pipes can fill the system in 20 hours అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫిల్లింగ్ పైప్స్ వేరు, ఎంటీ పైప్స్ వేరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంటీ పైప్స్లో అయితే నెగిటివ్ వర్క్ అనేది ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా నెగిటివ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములాస్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఏంటంటే ఈ ఫార్ములాసే అంటే AB/A+B ఆ ఫార్ములాయే కాకుండా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ మెథడ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఎందుకంటే చాలా మెథడ్స్ ఉంటుంటాయి, చాలా ఫార్ములాస్ ఉంటుంటాయి. ఫార్ములాస్ ఎక్కువగా ఉండడం వల్ల రిమెంబర్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. ఓకే, ఒక పాజిటివ్ వర్క్ ఉంది. ఏ అనే పైపు ఒక 1/x అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి అనే పైపు అదే 1/y అవర్స్లో. ఓకే, 1/y. నెక్స్ట్ పైప్ ఏమో 1/z పర్ డే వర్క్ అనమాట. ఓకే, ఏ అనే పైపు ఎక్స్ అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనే పైపు వై అవర్స్లో ఫిల్ చేస్తుంది, సి అనే పైపు జెడ్ అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఓకే, ఏ అనే పైపు పర్ అవర్ వర్క్ ఎంత అంటే 1/x అవర్స్. నెక్స్ట్ బి అనే పైపు పర్ అవర్ వర్క్ ఎంత అంటే 1/y అవర్స్. అలాగే సి అనే పైపు పర్ అవర్ వర్క్ ఎంత అంటే 1/z. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఫార్ములా అనేది మారిపోతుంది. ఏంటంటే దేనికి ఎప్పుడుంటే ఎంటీ పైప్ వచ్చినప్పుడు. సో ఇదొక డిఫరెంట్ ఫార్ములా వస్తుంటుంది. అలాగే 2 పైప్స్ వచ్చినప్పుడు AB/A-B వస్తుంది. అంటే నెగిటివ్ పైపు మీన్స్ ఎంటీ పైపు ఉన్నప్పుడు ఫార్ములా అనేది ఇలా మారిపోతుంటుంది. అలాగే 3 పైప్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఇలానే అనొచ్చు. అలాగే పార్ట్స్ మెథడ్లో, అలాగే ఫార్ములా మెథడ్లో అంటే XY ప్లస్ YZ. ఓకే, YZ ZX మైనస్ XY వెయిట్ 1 సెకండ్. 3 పైప్స్ వచ్చినప్పుడు అంటే ఎక్స్ పైప్ అనేది ఫిల్లింగ్ పైపు, వై అనే పైప్ కూడా ఫిల్లింగ్ పైపు, జెడ్ అనే పైప్ అనేది ఎంటీ పైపు. ఇలా ఏదైనా పైప్స్ ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఫార్ములా ఏంటంటే XYZ/YX ప్లస్ YZ ప్లస్ ZX మైనస్ XY. ఈ ఫార్ములాస్ ఇన్ని ఫార్ములాస్ ఉంటుంటాయి. ఇన్ని ఫార్ములాస్లో
ఏ ఫార్ములా అయినా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ -xy కాస్త ముందు ఎక్కడైనా పెట్టచ్చు, YZ -YZ పెట్టచ్చు, -ZX అని పెట్టచ్చు. అంటే ఎక్కువ ఫార్ములాస్ని రిమెంబర్ చేసుకునే కెపాసిటీ ఒకవేళ ఉంటుంది, అలాగే ఒకవేళ ఉండకపోవచ్చు. ఎగ్జామ్ టైంలో అయితే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ అనేవి అసలు ప్రిఫర్ చేయము. ఓకే, ఫార్ములాస్ చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం. ఫార్ములాస్ తక్కువగా యూజ్ చేసి మ్యాక్సిమం షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ మీదే వర్క్ అవుతుంటుంటాయి. ఫార్ములాస్ అనేది రేర్గా యూజ్ చేసేయడానికి ట్రై చేస్తుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఫార్ములా యూజ్ చేయాల్సిందే, కానీ మ్యాక్సిమం అయితే షార్ట్ కట్స్ బేస్ మీదే మనం చేయాలి. ఎందుకంటే సెకండ్స్లో మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే క్వశ్చన్కి ఎవ్రీ క్వశ్చన్కి టైం అనేది 60 సెకండ్స్ ఆ టైం ఉంటుంటుంది. సిఎట్టి వాళ్ళకైతే 60 సెకండ్స్ 70 సెకండ్స్ ఒక క్వశ్చన్కి ఉంటుంటుంది. ఓకే, అదే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి వాళ్ళకైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే 30 సెకండ్స్ ఉంటుంది, 25 to 30 సెకండ్స్ ఉంటుంది ఒక క్వశ్చన్కి. అదే రైల్వే వాళ్ళకైతే 40 సెకండ్స్, ఎస్ఎస్సి వాళ్ళకి 45-50 సెకండ్స్, ఎస్ఎస్సి వాళ్ళకి అలా డిఫరెంట్గా వేరీ అవుతుంటుంటాయి. సో అందుకని టైం చాలా ఇంపార్టెంట్. సెకండ్స్లో చేయాలంటే ఫార్ములాస్ యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసి కన్నా షార్ట్ కట్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓకే, లెట్స్ గో త్రూ ద ఎక్సర్సైజ్. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమిస్తున్నాడంటే, అస్యూమ్ దట్ 10 persons కెన్ కంప్లీట్ ఏ గివెన్ వర్క్ ఇన్ 10 days. అంటే ఏమి ఇచ్చాడంటే మ్యాన్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, అలాగే అవర్స్ ఇచ్చాడు. అంటే M1 D1 H1 అలాగే ఇంకేమిచ్చి హౌ మెనీ మ్యాన్ అడుగుతున్నాడు. ఓకే, అంటే M2 D2 H2 హౌ మెనీ పర్సన్స్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. హౌ మెనీ పర్సన్స్ అంటే M2 కనుక్కోమంటున్నాడు, M2 ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సేమ్ వర్క్ ఇన్ 8 days అంటే డేస్ ఇచ్చి D2 ఇచ్చేసాడు, వర్కింగ్ 3 hours per day H2 కూడా ఇచ్చేసాడు. అంటే M1 D1 H1 వాల్యూ కూడా ఇచ్చేసాడు. M1 అంటే 10 persons, తర్వాత M2 D2 అంటే D1 అంటే 10 days, H1 అంటే 6 hours. M2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. D2 అంటే 8 days, H2 అంటే 3 hours. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 into days ఎంత అంటే 10, అవర్స్ అంటే ఎంత 6. M2 ఫైండ్ అవుట్ చేయాలి, M2. ఓకే, డేస్ D2 అంటే 8, అవర్స్ అంటే 3 hours. ఓకే, 3 హౌ మెనీ టైమ్స్ 2 times. 8 టేబుల్ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ లేదు, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతుంటాయి. ఎందుకంటే 8 into 3 అటువైపు వెళ్తుంటే డివైడ్ అవుతుంటాయి. అలా చేయకుండా ఏం చేస్తానంటే లెఫ్ట్ రైట్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్తుంటాను. ఇక్కడ 8లోని డైరెక్ట్గా 8 టేబుల్ లేదు, కానీ 8లోని 3 2 మల్టిపుల్స్ ఉంటాయి. 8లోని 3 2 మల్టిపుల్స్ ఉంటాయి. ఎలా అంటే 2 2s are 4, 8ని ఎలా రాయొచ్చు అంటే 2 into 2 into 2 రాయొచ్చు. అంటే 8లో 3 2 మల్టిపుల్స్ ఉంటాయి. అంటే 8 మల్టిపుల్ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా లేకపోయినా కానీ 2 మల్టిపుల్స్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒక 2 మల్టిపుల్ క్యాన్సిల్ చేశాను, ఇక్కడ ఇంకో 2 మల్టిపుల్ క్యాన్సిల్ చేశాను, ఇక్కడ కూడా ఇంకో 2 మల్టిపుల్ క్యాన్సిల్ చేశాను. సో M2 వాల్యూ ఎంత అంటే 25. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Assume that 10 men can do a particular work in 5 days. ఓకే, 10 men 5 daysలో వర్క్ చేస్తున్నారు. అదే 15 women 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సేమ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, ఇద్దరిది కూడా సేమ్ వర్క్. ఓకే, సో మ్యాన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ డేస్ 5 men and 5 women will take టు డూ దట్ వర్క్. ఓకే, ఇక్కడ మెన్కి ఉమెన్కి రేషియో తీసుకుందాం. 10 men అనేవాళ్ళు ఎన్ని డేస్లో చేయగలరు అంటే 5 daysలో చేయగలరు. 15 women ఎన్ని డేస్లో చేయగలరు అంటే 10 daysలో చేయగలరు. ఓకే, ఈ రెండింటికి రేషియో తీసుకుందాం. రేషియో తీసుకుంటే ఎంత వచ్చిందంటే 10 అసలు అయితే 1:3. ఇక్కడ వచ్చే రేషియో అనేది డేస్ రేషియో అవుతుంది. డేస్ రేషియో ఎంత అంటే 1:3. అంటే 3 women అనేవాళ్ళు ఎంత వర్క్ చేస్తారో ఒక్కడే మెన్ అనేవాళ్ళు ఒక్కడేలో చేస్తుంటారు అనమాట. ఓకే, 3 men చేసే వర్క్ అనేది 3 women చేసే వర్క్ అనేది మెన్ అనే ఒకే ఒక్క మెన్ అనేవాడు వర్క్ చేస్తాడు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే 1 man ఈక్వల్స్ టు 3 women. ఓకేనా, 1 man ఈక్వల్స్ టు 3 women. అంటే ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటుందంటే 3:1. డేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఓకే, ఎఫిషియన్సీ సింబల్ ఇది. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఎఫిషియన్సీ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఎక్కువ డేస్ వర్క్ చేస్తున్నారంటే
వాళ్ళ ఎఫిషియన్సీ తక్కువ ఉన్నది. ఓకే, తక్కువ డేస్లో వర్క్ కనుక కంప్లీట్ అవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నది. ఓకే, డేస్ రేషియో 1:3 అయితే ఎఫిషియన్సీ రేషియో 3:1. ఇక్కడ ఏమడుగుతున్నారంటే 5 men అండ్ 5 women కంప్లీట్ వర్క్ అంటే టోటల్ వర్క్ ఎంతంటే ఇక్కడ మెన్ చేసేది సేమ్ వర్కే, ఉమెన్ చేసేది కూడా సేమ్ వర్కే. 10 5 50. సో టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే చూడండి, ఇక్కడ 10 men ఎన్ని డేస్లో చేస్తున్నారంటే 5 డేస్లో చేస్తున్నారు. సో 10 men అంటే మెన్ ఎఫిషియన్సీ ఎంత 3, 10 into 3 ఇంటూ ఓకే 10 men ఎన్ని డేస్లో చేస్తున్నారంటే 5 డేస్లో చేస్తున్నారు. ఓకే, సో 10 into 3 30, 30 into 5 150. సో టోటల్ వర్క్ అనేది 150. సో మెన్ నుంచి ఆన్సర్ వచ్చింది అనుకోకండి, ఉమెన్ నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. ఉమెన్ నుంచి ఆన్సర్ ఎలా వస్తుంది అంటే టోటల్ వర్క్ 15 ఉమెన్ అంటే ఎంత ఎఫిషియన్సీ 1. సో 15 into 1 ఇంటూ ఇక్కడ ఎంత 10 అంటే 15 ఉమెన్ ఎన్ని డేస్లో చేస్తారంటే 10 డేస్లో చేస్తారు. అప్పుడు కూడా టోటల్ వర్క్ అనేది సేమ్ వర్క్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఇక్కడ టోటల్ వర్క్, ఏ వర్క్ తీసుకున్నా పర్వాలేదు. టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎవరెవరు వర్క్ చేయాలంటే ఇక్కడ క్వశ్చన్లో 5 men 5 women. 5 men అంటే 5 men ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ 3. ఓకేనా, 5 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అంటే 150 బై 5 3 is 15, 15 plus 5 20. ఓకే, 0 0 క్యాన్సిల్. ఎంత వచ్చిందంటే 7.5 అంటే 7.5 days కంప్లీట్ చేయగలరు. 7.5 days. ఓకే, 7.5 మీన్స్ 7.5 days కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఇంకో మెథడ్ ఏంటంటే పర్ డే కాన్సెప్ట్. ఓకే, 10 men అనేవాళ్ళు 5 daysలో చేస్తున్నారంటే 1 man ఎన్ని డేస్లో చేయగలరు అంటే 1/10 into 5. ఓకేనా, 1 man వర్క్. అలాగే 15 men అనేవాళ్ళు 10 daysలో చేస్తున్నారంటే 1 woman అనేవాళ్ళు ఎంత చేస్తారంటే ఎన్ని డేస్లో చేస్తారంటే అంటే 1 man వర్క్ 1 woman కెన్ డూ ద ఇన్ 1 day వర్క్. ఓకే, 1 woman యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1/15 into 10. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 men అంటే 1 man చేసే వర్క్ ఏంటంటే 1/10 into 5. అదే 5 men చేసే వర్క్ ఏంటంటే 5/10 into 5. 1 woman చేసే వర్క్ ఏంటంటే 1 woman 1 dayలో చేసే వర్క్ ఎంత అంటే 1/15 into 10. అదే 5 women చేసే వర్క్ ఎంత అంటే 5/15 into 10. ఓకే, ఏం చేయాలంటే 1/1 క్యాన్సిల్. 5 how many times 3 times. ఓకే, 1/10 plus 1/30. సో ఏం చేస్తామంటే 1/10 plus 1/30 అంటే 10 into 30/10 plus 30 300/40. 0 0 క్యాన్సిల్. 7.5 కాకుండా 7.5 days అంటే బెటర్. ఓకే, పర్ డే కాన్సెప్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. 1/something plus 1/something అంటే ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. అండ్ ఎల్సిఎం ఎలాగంటే 10కి 30కి ఎల్సిఎం అంటే 30. 10 3s 30, 30 1s 30. ఓకే, 4/30. 4/30ని మళ్ళీ ఏం చేయాలంటే రివర్స్ చేయాలి. ఓకే, 4/30 అంటే 30/4 చేస్తుంటే ఎంత వచ్చింది 7.5 మీన్స్ 7.5 days వస్తున్నాయి. ఓకేనా, అదర్వైజ్ ఈ రెండింటికి ఎల్సిఎం కాకుండా 1/10 plus 1/30 ఇది ఈ రెండింటికి ఎల్సిఎం కాకుండా ఏం చెప్పుకున్నామంటే ఈ రెండు స్టార్టింగ్లో ఏబీ ఫార్ములా కూడా ఉంది కదా, చిన్న ఫార్ములా AB/A+B. సో 2 ఇచ్చినప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది ఫార్ములా AB/A+B అనేసి. అందుకని 1/10 plus 1/30ని ఎలా రాసుకున్నామంటే 10 into 30/10 plus 30 అని రాసుకున్నాం. 7.5. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 15 men వర్క్ ఫర్ 6 hours. ఓకే, 6 hours in a day to complete a work in 40 days. అంటే M1 ఇచ్చారు, H1 ఇచ్చారు, D1 ఇచ్చారు. ఇన్ హౌ మెనీ డేస్ అడుగుతున్నాడు అంటే డేస్ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు అంటే D2 అడుగుతున్నాడు. ఓకే, 20 men అండ్ ఓకే
హౌ మెనీ అవర్స్ పర్ డే అంటే 8 hours పర్ డే. సో ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే m1d1h1 ఈక్వల్స్ టు m2d2 h2. ఓకే, స్టార్టింగ్లో ఒకటే నేర్చుకున్నాం, m1d1h1 బై w1 ఈక్వల్స్ టు m2d2 h2 బై w2. సో w2 గురించి వాడు అడగలేదు కాబట్టి w2ని తీసుకోకుండా మనం ఏం తీసుకుంటామంటే m1d1h1 ఈక్వల్స్ టు m2d2 h2. ఒకవేళ h గురించి అడగకపోతే h కూడా తీసుకోకుండా m1d1 ఈక్వల్స్ టు m2d2. ఓకేనా. నెక్స్ట్, సో m1 అంటే ఎంత అంటే 15, d1 ఎంత ఉందంటే d1 40, h1 6, m2 ఇచ్చాడు ఎంత 20 డేస్ ఫైండ్ చేయమంటున్నాడు d2, h2 ఇచ్చేసాడు ఎంత 8. ఓకే, 20 హౌ మెనీ టైమ్స్ 40 అంటే 22 టైమ్స్. ఓకే, 8 టేబుల్ డైరెక్ట్గా లేదు కానీ 8 టేబుల్లో 4 క్యాన్సిల్ అవుతుంది, 4 2s. ఓకేనా, రైట్ సైడ్ 4 మల్టిపుల్ క్యాన్సిల్ చేసామంటే లెఫ్ట్ సైడ్ కూడా 4 మల్టిపుల్ క్యాన్సిల్ చేయాలి. కానీ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా 4 మల్టిపుల్ లేదు, కానీ 4 మల్టిపుల్ లేకపోయినా 4 మల్టిపుల్ అంటే ఏంటంటే 2 మల్టిపుల్స్ అని అర్థం. అంటే 2 మల్టిపుల్స్ క్యాన్సిల్ చేయాలి. ఒక 2 మల్టిపుల్ క్యాన్సిల్ చేసాము, ఇంకో 2 మల్టిపుల్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు d2 వాల్యూ ఎంత వచ్చిందంటే 15 3s 45/2 అంటే 22.5 days అని. ఓకేనా, 22.5 days. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే పైప్ పి అండ్ క్యూ. ఓకే, ఇక్కడ పైప్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పి అనే పైపు ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంటే 30 hours ఫిల్ చేస్తుంది. క్యూ అనే పైపు ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంటే 45 hours ఫిల్ చేస్తుంది. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద సిస్టమ్ వెన్ బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్. రెండు కూడా ఓపెన్ అయ్యాయి. సో ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తానంటే ఫస్ట్ మెథడ్ అనేది పర్ డే మెథడ్ చేయట్లేదు, సెకండ్ మెథడ్ అనేది ఫార్ములా మెథడ్ చేయట్లేదు, థర్డ్ మెథడ్ చేస్తున్నాను. ఇక్కడ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి, 30కి 45కి. సో ఎల్సిఎం ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఎల్సిఎం ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఎల్సిఎం అనేది స్టార్టింగ్లో మీకు నెంబర్ సిస్టంలో చెప్పాను. ఎలా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పాను, నెక్స్ట్ వన్ డివిజన్ మెథడ్ చెప్పాను. సో అలాగే ఇంకోటి కూడా ఒక చెప్పాను షార్ట్కట్గా ఏంటంటే ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుందని చెప్పాను. 45 1s 45, 30 టేబుల్లో 45 ఉండదు, అవ్వదు. ఓకేనా, సో 45 2s ఎంత 90. ఓకే, 45 2s 90 అంటే 30 టేబుల్లో 90 ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఎల్సిఎం. 33s 90, 45 2s 90. ఓకే, పైప్ పి యొక్క ఎఫిషియన్సీ 3, పైప్ క్యూ యొక్క ఎఫిషియన్సీ 2. ఓకే, బోత్ పైప్స్ టుగెదర్ వర్క్ చేస్తానంటే 90 by ఇద్దరు ఎఫిషియన్సీ అంటే పైప్ పి అండ్ క్యూ బోత్ ఎఫిషియన్సీ టుగెదర్ అంటే 3 + 2 అంటే 5. హౌ మెనీ టైమ్స్ 5 1s 5, 5 8s 40 అంటే 18 hours టైం పడుతుంది. ఆన్సర్ దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, 3 pipes ఏబిసి ఓపెన్ టుగెదర్. ఓకేనా, 3 pipes ఏ ఇచ్చాడు బిసి. ఓకే, ఫిల్ ద ట్యాంక్. ఓకే, హౌ మెనీ అవర్స్ 3 2 3 5 hours. ఓకే, వెన్ ఆల్ పైప్స్ ఓపెన్ టుగెదర్ హౌ లాంగ్ విల్ టేక్ టు ఎంటీ అంటున్నాడు. ఓకేనా, ఆల్ ఎంటీ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆల్ ఆర్ ఎంటీ పైప్స్. ఓకే, ఫస్ట్ పైప్ అనేది ఏనే పైప్ 2 hours ఎంటీ చేస్తుంది, సెకండ్ పైప్ 3 hours ఎంటీ చేస్తుంది, థర్డ్ పైప్ ఏమో 5 hours ఎంటీ చేస్తుంది. 3 pipes టుగెదర్ అయితే వర్క్ చేస్తుందంటే ఎంత టైంలో ట్యాంక్ని ఎంటీ చేస్తుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, 2 3 5కి ఎల్సిఎం, 5కి 3కి. ఓకే, 2కి 3కి ఎల్సిఎం ఎంత 6, 2కి 3కి ఎల్సిఎం ఎంత 6, 6కి 5కి ఎల్సిఎం ఎంత 30. ఓకేనా, 2 how many times 30, 2 15 times, 3 how many times 10 times, 5 how many times 5 6 times. Okay, 30 by all are negative. Okay, all are negative, 10 20 25 31, 30 by 31. Okay, డివైడ్ చేస్తుంటే 30/31 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, అంటే 31/31 అంటే 1 hour, కానీ 31 కన్నా న్యూమినేటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి లెస్ దెన్ 1 hour. ఓకే, లెస్ దెన్ 1 hourలోనే ట్యాంక్ అనేది ఎంటీ అయిపోతుంది. ఓకేనా, 30/31 hours. ఓకే, లెస్ దెన్ 1 hour. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్, ఈ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 4 hours. ఓకే, 4 hours ఫిల్ చేస్తుంది డ్యూ టు ఏ స్మాల్ హోల్. సో ఒక హోల్ ఉన్నదంటే బి అనే పైప్ ఉన్నదని తీసుకుందాం. ఓకే, అంటే హోల్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ టేక్స్ 5 hours టు ఫిల్. ఎవరికి 5 hours పడుతుందంటే ఏ అనే ఫిల్లింగ్ పైప్కి 5 hours టైం పడుతుంది. యాక్చువల్గా 4 hours ఫిల్ అవ్వాలి, కానీ పైప్ ఏ అనేది ఫిల్ చేయడానికి 5 hours పడుతుంది. ఎందుకు 5 hours పడుతుందంటే అక్కడ లీకేజ్ పైప్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, బి అనే లీకేజ్ పైప్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఏ మైనస్ బి. సో ఫిల్లింగ్ పైప్ అయితే బి కూడా ఫిల్లింగ్ పైప్ అయితే ఏ ప్లస్ బి అని రాసేవాళ్ళం, కానీ బి అనే పైప్ అనేది లీకేజ్ పైప్ కాబట్టి మైనస్ అని రాసాం, నెగిటివ్ సైన్ రాసాం. నెక్స్ట్ 4కి 5కి ఎల్సిఎం చూసుకుంటే 20. 4 5 = 20, 5 4 = 20. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఎఫిషియన్సీ ఎంత 5, ఏ ఎఫిషియన్సీ ఎంత 5, ఏ మైనస్ బి ఎఫిషియన్సీ ఎంత 4. ఓకే, ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ తెలుసు మనకి, 5 మైనస్ బి ఎఫిషియన్సీ తెలియదు. ఓకే, 5 మైనస్ బి చేస్తే ఎఫిషియన్సీ ఎంత రావాలంటే 4 రావాలి. అంటే బి ఎఫిషియన్సీ ఎంత అంటే 1. 5లో ఏ నెంబర్ని తీస్తే 4 వస్తుందంటే 1. అంటే బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 1. బి ఎఫిషియన్సీ 1. సో ఇక్కడ ఏమడుతున్నారంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద హోల్ టు ఎంప్టీ ద ఎంటైర్ సిస్టమ్. ఓకే, ఆ హోల్కి ఎంత టైం పడుతుంది ఎంప్టీ చేయడానికి, సిస్టమ్ని మొత్తం ఎంటర్ చేయడానికి. సిస్టమ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 20, అంటే టోటల్ కెపాసిటీ. ఓకే, టోటల్ పార్ట్స్ ఎంత అంటే 20 parts. ఆ 20 parts అనేది బి యొక్క ఓకే, టోటల్ వర్క్ అనేది ఎంత 20 parts. ఓకే, సో ఇప్పుడు బి అనే పైప్ అనేది ఎంటీ పైప్. ఆ పైప్ ఎంటీ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఎంటీ పైప్ యొక్క ఎఫిషియన్సీ 1. ఓకే, సో ఆ హోల్ పైప్ మాత్రమే ఓకే ఎంటీ చేయాలి. ఓకే, సో 20/1 ఎంత అంటే 20 hours ఎంటీ చేస్తుంది. ఓకే, ఆ లీకేజ్ పైప్ అనేది 20 hours ఎంటీ చేస్తుంది సిస్టమ్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో పైప్ ఏ అండ్ బి ఆర్ యూజ్డ్ టు ఫిల్ ఏ ట్యాంక్ అండ్ పైప్ సి ఈజ్ యూజ్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఓకే, ఏ అనే పైపు, బి అనే పైపు, సి అనే పైపు ఉన్నాయి. 3 pipes కూడా ఉన్నాం. 2 pipes అనేవి ఫిల్లింగ్ పైపు, ఒక పైప్ ఏమో ఎంటీ పైప్. ఓకే, ఎంటీ పైప్ ఒకటి సైన్ రాసుకుంటే చాలు. ఏ అండ్ బి అనేది ఫిల్లింగ్ పైప్స్. ఓకే, all 3 can do their respective jobs in 5 hours. సో ఏ అనే పైప్ 5 hours ఫిల్ చేస్తుంది, బి అనే పైప్ కూడా 5 hours ఫిల్ చేస్తుంది, సి అనే పైప్ కూడా 5 hours ఎంటీ చేస్తుంది. ఓకేనా, ఎంటీ చేస్తుంది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? ఆల్ 3 of them ఓపెన్ టుగెదర్. 3 కూడా ఓపెన్ అయ్యాయి. సో ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుందని అడుగుతున్నాను. ఓకే, సో మీకు ఫార్ములా ఎందుకు యూజ్ చేయొద్దని చెప్తున్నాను అంటే XYZ బై ఫార్ములా ఏం వాడాలంటే XY సో డిఫరెంట్ ఫార్ములా ఏంటంటే YZ ఏం చెప్పాను, YZ ప్లస్ ZX మైనస్ XY. ఈ XYZలో కాకుండా వేరే ప్యాటర్న్లో అయితే చూడండి ఎలా అంటే ఏబిసిలో తీసుకుందాం. ఏబిసిలో ఫార్ములా ఎలా ఉండాలంటే ఏబిసి బై బీసీ ప్లస్ సిఏ మైనస్ ఏబి. ఇలా ఫార్ములాని రిమెంబర్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేయడం కూడా కష్టం అవుతుంది. 5 × 5 × 5/5 5 = 25 ప్లస్ 25 మైనస్ 25 అని చేసుకొని చేయాలి. ఓకే, 5 25 క్యాన్సిల్ అని చెప్పేసి ఇలా చేస్తారు. ఓకే, ఫార్ములాస్ యూజ్ చేస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ అనదర్ వే కూడా ఉంది. అనదర్ వే అంటే 3 5s క్యాల్సియం ఎంత 5 1 1 1 5 1 1 5 1 1 5 5 1 5. ఓకే, ఓకే, టోటల్ వర్క్ ఎంత 5. టోటల్ వర్క్ ఎంత 5. ఎవరెవరు వర్క్ చేస్తున్నారంటే ఏ పైపు, బి అనే పైపు, 2 పైపు ఫిల్లింగ్ కాబట్టి 1 + 1 ఎంత 2. సి అనే పైపు ఎఫిషియన్సీ అనేది నెగిటివ్ వర్క్. ఓకేనా, ఎఫిషియన్సీ అనేది -1. అంటే 2 - 1 ఎంత 1. అంటే 5/1 అంటే 5. ఓకే, ఇది సెకండ్ మెథడ్. ఓకేనా, ఈ 2 మెథడ్స్ కాకుండా థర్డ్ మెథడ్ కూడా ఉంది. అదేం మెథడ్ అంటే జనరల్గా
క్యాజువల్గా జస్ట్ ఆలోచించి చెప్పచ్చు. ఎలా అంటే 3 పైప్స్ ఉన్నాయి. 2 ఫిల్లింగ్ పైపు, ఒకటి ఎంప్టీ పైపు. ఓకే, 3 కూడా 5 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి, 5 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి, 5 అవర్స్లో ఎంప్టీ చేస్తున్నాయి. ఓకే, పైప్ ఏ పైప్ ఉన్నది. ఓకే, పైప్ బి పైపు ఫిల్లింగ్ పైపే, పైప్ ఏ పైపు ఫిల్లింగ్ పైపే, పైప్ బి కూడా ఫిల్లింగ్ పైపే, పైప్ సి అనే పైప్ అనేది ఎంప్టీ పైపు. పైప్ బి అనే పైపు 5 అవర్స్లో ఫిల్ చేస్తుంటే పైప్ బి అనే పైపు 5 అవర్స్లో ఫిల్ చేస్తుంటే పైప్ సి అనేది 5 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. అంటే ఏంటంటే పైప్ బి ఎంతైతే ఫిల్ చేస్తుందో అంతే క్వాంటిటీని ఎవరు ఎంప్టీ చేస్తున్నారంటే పైప్ సి. సో పైప్ బి పైప్ సి వల్ల యూజ్ లేదు. అంటే పైప్ బి పైప్ సి వల్ల అసలు సిస్టమ్ అనేది ఫిల్ అవ్వదు. ఎవరి వల్ల ఫిల్ అవ్వాలంటే పైప్ ఏ వల్ల మాత్రమే ఫిల్ అవ్వాలి. పైప్ ఏ ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందంటే 5 అవర్స్లో ఫిల్ అవుతుంది. సో పైప్ బి పైప్ సి వల్ల యూజ్ లేదు కాబట్టి ఆ పైప్ బి పైప్ సిని తీసుకోవాల్సిన అవసరం లేదు. పైప్ ఏ మాత్రమే 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి టోటల్ ట్యాంక్ అనేది 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ క్లాస్. నెక్స్ట్ వీడియోస్లో మనం మరికొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఈరోజు ఇంట్రడక్షన్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయి, అవన్నీ కవర్ చేయాలి. ఓకే, ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.